నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జై గురుదేవ్. అశోచ్య నన్వశోచస్వం జస్ట్ స్టార్ట్ చేసాము నిన్న. ఒకసారి శ్లోకం అందాము. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ భగవాన్ ఉవాచ. ఉవాచ అన్నది గ్రామర్ వ్యాకరణ ప్రకారంగా పాస్ట్ టెన్స్ ని సూచించే పదం పలికెను. కానీ అక్కడ పాస్ట్ టెన్స్ ను చూపించుట తాత్పర్యము కాదు, ఎందుకంటే అది పరమాత్మ యొక్క వచనములు కదా. శ్రీ భగవాన్ ఉవాచ అది గ్రామటికల్ గా పాస్ట్ టెన్స్ లో ఉన్నప్పటికీ అక్కడ ఉద్దేశం అయితే ఇది ఎప్పుడో జరిగినటువంటి ఒక 5000 సంవత్సరాలు జరిగినటువంటి సంవాదము అని అయితే కాదు అక్కడ ఉద్దేశం. అక్కడ దాన్ని భగవానుడు చెబుతున్నాడు అని అర్థం చేసుకుంటే బాగుంటుంది. సో ఆ పరమాత్మ నా హృదయంలోనే ఉండి ఇప్పుడు ఈరోజు ఇక్కడ నా హృదయం ఉండి ఈ బోధ చెబుతున్నాడు అని చెప్పుకుని అని చెప్పుకోవాలని చెప్తారు మహాత్ములు. ఎందుకంటే పరమాత్మ అనేది ఒక దేశకాల పరిచ్ఛేదమునకు సంబంధించినటువంటి దాన్ని ఏమంటారు, ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తి అయితే కాదు కదా. సో గ్రామాటికల్ గా ఉవాచ అన్న శబ్దము భవిష్యత్ భూతకాలమును సూచించినప్పటికీ కూడా అక్కడ చదువుకున్నప్పుడు మనము ఆ పరమాత్మ నా హృదయంలో ఉండి ఈరోజు ఇప్పుడు ఇక్కడ నాకు ఈ సందేశాన్ని అందజేస్తున్నాడు అని చెప్పుకోవాలని చెప్తారు పెద్దలు. సో శ్రీ భగవాన్ వాచ అన్నది చాలా మంచి ఒక చక్కని దాన్ని ఏమంటారు స్టార్ట్ పాయింట్ ఇన్స్ట్రక్షన్ కి. సో అశోచ్యాన్ అన్వశోచ త్వం ప్రజ్ఞావాదాన్ చ భాషసే గతాసూన్ అగతాసూన్ చ నా అనుశోచంతి పండితాః. సో అక్కడ నిన్న మనం చెప్పుకున్నాం గీతలో మౌలికమైనటువంటి మెసేజ్ ఏంటంటే నేను అనుభవిస్తున్న శోకమునకు వారి దుఃఖమునకు మానవుడు అనుభవిస్తున్న దుఃఖమునకు కారణములు బాహ్యంలో ఉండవు. బాహ్యంలో పరిస్థితులు మనుషులు ఉన్నదేదో ఉంటాయి. కాకపోతే దుఃఖమునకు కారణము నా ఆలోచనలో నా పర్స్పెక్టివ్ లో చిన్న దోషం ఉన్నది. ఆ దోషమును సరి చేసుకుంటే దుఃఖము పోతుంది అన్నటువంటి ఒక మౌలికమైనటువంటి క్వాలిఫికేషన్. ఆ క్వాలిఫికేషన్ ఉంటే ఈ శ్లోకాల యొక్క కాంటెక్స్ట్, ఈ శ్లోకంలో అందజేస్తున్నటువంటి బోధ కూడా చాలా చక్కగా మనకి అర్థమవుతుంది. అది ఒక విషయం. అది కాక అక్కడ ఎదుర్కొంటే శ్లోకంలో మూడు అంశాలు ఉన్నాయి, 3 చక్కని అంశాలు ఉన్నాయి. ఒకటి దుఃఖం. సో అశోచ్యాన్ అన్వశోచ, ఎవరి గురించి అయితే దుఃఖించకూడదు, అంటే దుఃఖించకూడనటువంటి సందర్భము, ఎవరి గురించి అయితే దుఃఖించకూడదో వారి గురించి దుఃఖిస్తున్నావు, ఆ విషయంలో దుఃఖిస్తున్నావు. అంటే అక్కడ అర్జునుడు వీళ్ళందరూ నా వాళ్ళను నేను యుద్ధములో చంపవలసి వస్తోంది అనేటటువంటి ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి మాట్లాడుతున్న మాటలు. సో ఆ కన్ఫ్యూజన్ లో వచ్చింది శోకము, మోహము.
సో శోకము ఒక ఒక విషయము చెప్తున్నారు. 2 ప్రజ్ఞ. ప్రజ్ఞావాదాన్ భాషసే. ఒక పెద్ద ప్రజ్ఞావంతుడిలా మాట్లాడుతున్నావు అంటున్నాడు. ప్రజ్ఞ అంటే ఆకళింప చేసుకున్నటువంటి జ్ఞానము. మూడవ విషయము అక్కడ పాండిత్యము. పాండిత్యము అంటే ఈ శాస్త్రము యొక్క జ్ఞానమును అర్థము చేసుకుని మన మనస్సులో ఆ కాన్సెప్ట్ ని బాగా అర్థం చేసుకోవడానికి పాండిత్యము అంటారు. సో దుఃఖము, తర్వాత ఏమో ప్రజ్ఞ, ఆకళింపు చేసుకున్నటువంటి జ్ఞానము, పాండిత్యము. అంటే దాన్ని ఏమంటారు, ఒక శాస్త్రమును చెప్పిన విషయమును పూర్తిగా అర్థం చేసుకుంటా అనే ఈ మూడు విషయాలు చెప్తున్నారు. 3 విషయాల గురించి చర్చిస్తున్నారు అక్కడ ఆ శ్లోకంలో. అయితే ఎందుకు ఈ 3 విషయాలతోని స్టార్ట్ చేస్తున్నాడు? అర్జునుడేమో వీళ్ళందరూ నా కుటుంబమే కదా ఇదంతా, నా కుటుంబం వాళ్ళని నేను చంపను, యుద్ధం చేయను అంటుంటే శ్రీకృష్ణుడు దానికి సమాధానంగా ఇన్స్ట్రక్షన్ ఈ 3 అంశాలు ఉన్నటువంటి చక్కని శ్లోకంతో మొదలుపెట్టాడు. ఒకటి శోకం, నీకు దుఃఖము ఉన్నది, ఆ విషయం అడ్రస్ చేస్తున్నాడు. 2 శోకము ఎందుకు ఉన్నది? ప్రజ్ఞావాదాన్ భాషసే, ప్రజ్ఞావంతుడిలా మాట్లాడుతున్నావు అంటున్నాడు. అంతేనే కానీ ప్రజ్ఞ లేదు నిజంగా. ఇప్పుడు చూడండి, ఎవరైనా మనని ఏమిటి చాలా గొప్పవాళ్ళ మాట్లాడుతున్నావు అంటే వాళ్ళ ఉద్దేశం గొప్పవాళ్ళము కాదు అని అర్థం. ఆ విధంగా ప్రజ్ఞ ఉన్నట్టు మాట్లాడుతున్నావు, జ్ఞానమును ఆకళింపు చేసుకున్నట్టు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, కానీ నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. సో ఆ జ్ఞానమును అర్థం చేసుకోకపోవటం వలన వచ్చినటువంటి, ఆకళింపు చేసుకోకపోవటం వలన వచ్చినటువంటి దుఃఖం రెండవ విషయం. 3 పైగా ఆ జ్ఞానము సరిగ్గా అర్థం చేసుకోవడం అంటే ఏ విషయంలో అంటే పండితుడి వలె, అంటే పండితుడు అంటే ఆత్మజ్ఞానము ఉన్నవాడు అని అర్థం. ఆత్మవిచారమును కొంచెం బాగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి అని పండిత శబ్దమునకు అర్థం. పండా అంటే ఆత్మజ్ఞానం. పండా అస్మిన్, ఆ ఆత్మజ్ఞానము ఎవరి యందైతే ఉన్నదో అతను పండితుడు అంటారు. సో పండితులు ఏం చేస్తారు? పండితులు గతాసూన్ అంటే చనిపోయిన వాళ్ళ గురించి, మరణించిన వారి గురించి, అగతాసూన్ బ్రతికున్న వారి గురించి కూడా నా అనుశోచంతి, దుఃఖించరు. సో మానవులు దుఃఖం సాధారణంగా ఐదరు మానవులు దేహత్యాగం చేసి వెళ్ళిపోయిన వాళ్ళని గుర్తు చేసుకుని వాళ్ళ విషయంలో బాధపడుతూ ఉంటారు, లేదా ఉన్న వాళ్ళ విషయంలో కూడా బాధపడుతూ ఉంటారు. ఆ ఉన్నవాళ్ళు దగ్గర లేరనో, ఉన్నవాళ్ళు చెప్పిన మాట వినట్లేదనో, ఉన్నవాళ్ళు సరిగ్గా వాళ్ళు జీవితంలో ఎంత ముందుకు అయితే అభ్యుదయాన్ని సాధించాలో అంత అభ్యుదయాన్ని సాధించలేదనో ఏవో ఉంటాయి కష్ట ఆలోచనలో. సో రకరకాల కారణాల వల్ల బ్రతికున్న వారి గురించి దుఃఖిస్తూ ఉంటారు, చనిపోయిన వారి గురించి దుఃఖిస్తూ ఉంటారు. అయితే పండితుడు ఈ చనిపోయిన వారి గురించి, బ్రతికున్న వాడి గురించి కూడా దుఃఖించరు. నువ్వు పండితుడిలా మాట్లాడుతున్నావే గాని నీలో పాండిత్యం కూడా లేదే అంటున్నాడు శ్రీకృష్ణుడు. సో మరణము యొక్క విషయంలో, సో మరణము యొక్క విషయాన్ని అడ్రస్ చేస్తున్నాడు ముందు. ఎందుకు అంటే అక్కడ రెండు కారణాలు చెప్పచ్చు. ప్రకరణ దృష్ట్యా అది యుద్ధ ప్రకరణము కాబట్టి అర్జునుడి యొక్క మనసులో దుఃఖము మరణమును గురించి ఉన్నది, మేజర్ దుఃఖము అది ఒకటి. పైగా మనకి వచ్చే కష్టాలన్నిటిలోనూ, సాధారణంగా మానవులకి వచ్చే కష్టాలన్నిటిలోనూ మరణము ఒక పెద్ద కష్టము. మరణము అంటే భయం ఉంటుంది మనిషి దృష్టిలో, మనిషి మనసులో మరణం అంటే బోల్డంత భయం ఉంటుంది. మరణం అంటే ఎవడు చూసింది లేదు, అంటే తన సొంతగా ఎక్స్పీరియన్స్ చేసిన విషయం కాదు మరణం, చుట్టుపక్కల చూస్తూ ఉన్నదే. కాకపోతే మరణము విషయంలో తన గురించి, తన వాళ్ళ గురించి ఉన్నటువంటి మరణము యొక్క విషయంలో మనిషికి భయము, ఆందోళన, దుఃఖము ఉంటాయి. సో అందుకని అది ఒక పెద్ద విషాదమునకు కారణం మరణం. అంటే మరణము డైరెక్ట్ గా కారణం కాకపోవచ్చు, ఎందుకంటే మన చుట్టూ మరణం కనిపిస్తూనే ఉంటుంది. రోజంతా
మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం, ఎవరో ఒకళ్ళు గిడుతూనే ఉంటారు. సో మరణము డైరెక్ట్ గా ఇంపాక్ట్ చేయకపోయినా ఆ మరణించిన వ్యక్తులతో ఉన్నటువంటి ఆసక్తి ఏదైతే ఉందో, రాగము ఏదైతే ఉందో, అది బోళ్ళంత దుఃఖాన్ని కలిగిస్తుంది. సో అందుకని ఆ మరణము అనే విషయంలో దుఃఖాన్ని అడ్రస్ చేస్తే ఆ తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లో ఉన్న దుఃఖాన్ని అడ్రస్ చేయగలుగుతాం అని ఫస్ట్ మరణములో ఉన్నటువంటి దుఃఖాన్ని శ్రీకృష్ణుడు అడ్రస్ చేస్తున్నాడు. సో ఇక్కడ 3 అంశాలు చెప్పబడుతున్నాయి, చాలా చక్కని అంశాలు. ఇంకొంచెము పరిశీలిస్తే మన ఆత్మస్వరూపము ఏమిటి, మన స్వరూపము, ఆత్మ అంటే స్వరూపము, కోర్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ ఎగ్జిస్టెన్స్ ఏమిటి అంటే సచ్చిదానందము అని చెప్తారు. సత్ చిత్ ఆనందము. సత్ అంటే ఉండుట. సో కోర్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ కి పెద్దలు ఒక 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 పేరు ఇచ్చారు. అంటే మనిషి యొక్క స్వరూపం ఏమిటి అని ఆలోచిస్తే, పరిశీలిస్తే ఫైనలీ పరిశీలించగా నేను అన్న ఒక భావం ఉంటుంది, నేను ఉన్నాను అన్న భావం ఉంటుంది. చూడండి, పొద్దున్న నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ మనకు వచ్చే ఎక్స్పీరియన్స్ నేను ఉన్నాను. ఆ తర్వాత నేను ఎక్కడ ఉన్నాను, నేను ఫలానా చోట ఉన్నాను, పడుకున్నాను, లేచి ఉన్నాను, నాతో మిగిలిన వాళ్ళు ఉన్నారు, ఆ విషయాలన్నీ తర్వాత వస్తాయి మన అవగాహనలోకి. సో ఫస్ట్ వచ్చే అవగాహన నేను ఉన్నాను అన్నటువంటి ఒక అవగాహన ఉంటుంది. ఆ అవగాహన ఎప్పటికీ పోదు, ఆ అవగాహన అలాగే ఉంటుంది. గాఢ నిద్రలో కూడా ఆ అవగాహన ఉంది, మనకి తెలియదు అంతే. అందుకనే కదా లేచిన వెంటనే మనము చెప్పగలుగుతాం నేను చక్కగా పడుకున్నాను అని. ఒకసారి మంచి నిద్ర పట్టినప్పుడు లేచిన వెంటనే మనం చెప్పగలుగుతాం నేను చక్కగా పడుకున్నాను. మరి ఆ నేను ఎక్కడ ఉంది? నేను ఉంది నిద్రలో, నేనేమి ఎక్కడికి వెళ్ళిపోలేదు, నేను అక్కడే ఉంది. సో మనిషి యొక్క స్వరూపము ఏమిటి అంటే నేను అని చెప్తారు పెద్దలు, శాస్త్రం. ఆ నేనుకే ఆత్మ అని కూడా పేరు. సో అయితే అది సత్, అది ఎప్పుడూ ఉన్నది. తర్వాత చిత్ అంటే తెలుసుకుంటూ ఉండుట. సో మనిషి యొక్క జీవితము యొక్క సారము మెలకుగా ఉన్నంతసేపు కూడా తెలుసుకుంటూ ఉంటాం. తర్వాత స్వప్నావస్థలో కూడా తెలుసుకుంటూ ఉంటాం. స్వప్న విషయములను, ప్రపంచమును తెలుసుకుంటూ ఉంటాం. మెలకుగా ఉన్నంతసేపు చుట్టూ ఉన్న ప్రపంచమును తెలుసుకుంటూ ఉంటాం. గాఢ నిద్రలో కూడా తెలుసుకుంటూ ఉంటాం, మనకి తెలియదు అంతే. మనకి ఆ జ్ఞాపకము డైరెక్ట్ గా ఉండదు, కానీ లేచిన వెంటనే తెలుస్తుంది పడుకున్నాను నేను అంటే. ఆ తెలుసుకోవడం అనేది ఎక్కడికి వెళ్ళిపోలేదు. సో మనిషి యొక్క స్వరూపము చిత్, తెలుసుకుంటూ ఉండుట, ఆర్ జ్ఞానమును తెలుసుకుంటూ ఉండుట. మూడవది ఆనందము. సో మనిషి యొక్క వస్తుంది, అది కూడా మనకి తర్వాత శ్లోకాల్లో చెప్పబోతున్నాడు కృష్ణుడు. సో మనిషి యొక్క స్వరూపము ఉండుట, తెలుసుకుంటూ ఉండుట, ఆనందము అని 3 విషయాలు ఉన్నాయి. ఈ 3 విషయాలు కూడా ఈ శ్లోకంలో ఉన్నాయి. సత్, ఈ సత్తుకి ఆపోజిట్ మరణము. ఉండుట అన్నదానికి ఆపోజిట్ మరణము. తెలుసుకుంటూ ఉండుట, తెలియుట చిత్తుకి ఆపోజిట్ అజ్ఞానము. సో అక్కడ అజ్ఞానం గురించి చర్చ ఉన్నది శ్లోకం. ఆనందమునికి ఆపోజిట్ దుఃఖము. సో మన స్వరూపమైన సత్ చిత్ ఆనందములకు మనిషి ఆపోజిట్ విషయాల గురించి భయపడుతూ ఉంటాడు జీవితంలో. అంటే మరణం అంటే భయం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అజ్ఞానం అంటే కొద్దిగా ఉంటుంది కానీ మనం లెక్క చేయం పెద్దగా. తర్వాత దుఃఖం అంటే భయం ఉంటుంది. ఈ దుఃఖం ఎందుకు మనకి అన్నటువంటి ఒక ఆలోచన ఉంటుంది. సో మరణము, దుఃఖము, మిగిలిన శోకములు, దుఃఖములు ప్లస్ అజ్ఞానము. ఈ మూడిట్లోనూ సాధారణంగా ఏంటంటే మరణానికి ఎక్కువ భయపడతారు. మరణము కంటే దుఃఖానికి ఇంకొంచెం తక్కువ ఆందోళన, భయము ఉంటుంది దుఃఖము విషయంలో, మనకు వచ్చే దుఃఖం విషయంలో. అజ్ఞానం గురించి అసలు భయపడం, సాధారణంగా భయపడం అజ్ఞానం గురించి. సరేలే తర్వాత చూసుకుందాంలే అంటాం, ఏదో రిటైర్ అయిన తర్వాత ఆలోచించుకునే విషయంలే కానీ ఇప్పుడు మనకి ఎందుకు వచ్చింది ఈ అజ్ఞానంతో అనుకుంటారు. కానీ రివర్స్ ఉండాలి. మరణము దుఃఖము కంటే మరణము దుఃఖమునకు మనం జీవితంలో ఎంత విలువ, ఎంత భయమో, ఆందోళన చెందుతామో దానికంటే ఎక్కువ అజ్ఞానం విషయంలో ఉండాలి. ఈ అజ్ఞానం వల్ల
నా పర్స్పెక్టివ్, జీవితం యొక్క పర్స్పెక్టివ్ సరిగ్గా ఉండుటలేదు. ఆ అజ్ఞానాన్ని ఫిక్స్ చేసుకుంటే, అంటే ఒక పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ని మనం ఫిక్స్ చేసుకుంటే జీవితము చాలా సునాయాసంగా, స్ట్రెస్ ఫ్రీగా నడిచిపోతుంది. అందుకని మరణము, దుఃఖము కంటే నేను అజ్ఞానమునకు ఎక్కువ భయపడతాను అనుకునేవాడు జిజ్ఞాసు. సో అక్కడ ఆ చక్కని ఆ ప్రతిపాదన ఉన్నది. సో మనం జీవితంలో మరణము, దుఃఖములు కంటే ఎక్కువ టెన్షన్ దేని విషయంలో పడాలి? అజ్ఞానం విషయంలో పడాలి. అజ్ఞానము అన్నది ఒకటి ఉంటుంది జీవితంలో. ఆ అజ్ఞానాన్ని పారద్రోలే ప్రయత్నము చేయాలి. అంటే అజ్ఞానాన్ని పారద్రోలడం అంటే పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ అని ఫిక్స్ చేసుకునే ప్రయత్నము చేయాలి. పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ ఫిక్స్ కావట్లేదు అన్న టెన్షన్ ఎక్కువ ఉండాలి. చనిపోతానేమో, త్వరలో ఈ జీవితం అయిపోతుందేమో, ఆర్ ఈ దుఃఖాలన్నీ ఏమిటి, ఈ లైఫ్ లో నాకు ఈ కష్టాలన్నీ ఏమిటి అనే ఆందోళన కంటే, అయ్య బాబోయ్ టైం నడిచిపోతుంది కానీ నా పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ ఫిక్స్ కావట్లేదే, ఈ పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ ని ఫిక్స్ చేసుకోవాలి అనేటటువంటి దాన్ని ఏమంటారు, ఆ తొందరపాటు ఉండాలి లైఫ్ లో, ఆ ఫోకస్ ఉండాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. అందుకని శ్రీకృష్ణుడు క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఈ ఈ అంశములన్నిటినీ దగ్గర దృష్టిలో పెట్టుకుని అర్జునుడికి వచ్చిన దుఃఖము అక్కడ ప్రకరణము కాంటెక్స్ట్ దృష్ట్యా యుద్ధానికి సంబంధించి, యుద్ధము వలన వచ్చే నష్టానికి సంబంధించినది అయినప్పటికీ కూడా యుద్ధంలో తన వాళ్ళు చనిపోతారు, తన వాళ్ళను చంపవలసి వస్తుంది అనే దుఃఖము చాలా కాంటెక్స్చువల్ గా యుద్ధానికి సంబంధించినటువంటి విషయము అని అనిపిస్తున్నప్పటికీ కూడా దానికి రూట్ కాజ్ ఏంటి అంటే, దానికి రూట్ కాజ్ జీవితంలో అజ్ఞానము ఉంటుంది. అజ్ఞానము వలన తప్పుగా అర్థం చేసుకోవడం, తప్పుడు అవగాహన ఒకటి ఉంటుంది. ఆ తప్పుడు అవగాహన వల్ల దుఃఖము వస్తుంది మనిషికి. ఈ దుఃఖాన్ని ఫిక్స్ చేయాలంటే రూట్ కాజ్ అయినటువంటి అజ్ఞానాన్ని మనము అడ్రస్ చేయాలి అనే ఉద్దేశంతో అశోచ్యానన్వశోచ్యస్తము అనే శ్లోకంతో భగవంతుడు అర్జునునికి బోధని స్టార్ట్ చేస్తున్నాడు. చాలా ఒక రివల్యూషనరీ ప్రతిపాదన. చూడండి, మరణించే వారి విషయంలో నువ్వు దుఃఖించకూడదు అంటు. మరణించే వారి విషయంలో, బ్రతికున్న వారి విషయంలో నువ్వు దుఃఖించకూడదు. ఆ జ్ఞానమును అర్థం చేసుకుని ఆకళింపు చేసుకోవాలి. తద్వారా నీ శోకము పోతుంది. దేని గురించి అయితే శోకించకూడదో ఆ విషయంలో శోకిస్తున్నావు. ప్రజ్ఞావంతుడిలా మాట్లాడుతున్నావే గాని నీలో ప్రజ్ఞ లేదు, పాండిత్యము లేదు అని. అంటే నీకు టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ లేదు, ఆ నాలెడ్జ్ని నువ్వు అర్థం చేసుకున్నది లేదు అని శ్రీకృష్ణుడు అక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు ఇన్స్ట్రక్షన్. చాలా మౌలికమైనటువంటి ఒక విలక్షణమైనటువంటి ప్రతిపాదన. అయితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి శ్లోకంలో, చెప్పుకుందాం మెల్లగా. కాస్త శంకర్లు ఏమంటున్నారో, ఇంట్రడక్షన్ నిన్న స్టార్ట్ చేసాము, కాస్త ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్ ని మనము కొంచెం ముందుకు నడిపించగలమో ప్రయత్నిద్దాం. కొంచెము ఇది వరకు మనము భాష్యము మీద ప్రయత్నము చేయకపోయి ఉంటుంటే కొంచెము విచారము, ఒక వివేకపూరితమైనటువంటి విచారము ఉంటుంది ఇక్కడ. ఆ టేస్ట్ డెవలప్ చేసుకోవాలి ఇటువంటి విచారం. నాకు మొట్టమొదటిసారి చదువుతున్నప్పుడు కొంచెము గంభీరమైనటువంటి విచారము అనిపించినప్పటికీ కూడా మెల్లగా దాన్ని మనము ఆ గంభీరమైనటువంటి విచారానికి కొంత ఒక టేస్ట్ ని డెవలప్ చేసుకోవాలి. శంకర్ల యొక్క ఎక్స్ప్లెనేషన్ చాలా ఒక వివేకపూరితమైనటువంటి ఒక లాజికల్ కాన్స్ట్రక్ట్ ప్రకారం ఉంటుంది. ఆ విధంగా మనకి మామూలుగా అలవాటు ఉండదు. ఎప్పుడో చిన్నప్పుడు కాస్త సైన్స్ అది చదువుకుని ఉంటే, మన టీచర్లు ఈ విధంగా చెప్పి ఉంటే, ఇటువంటి ఆర్గ్యుమెంటేటివ్ రీజనింగ్ తో పాటు సైన్స్ చెప్పి ఉంటే ఎక్కడో మనకి పరిచయం ఉండొచ్చు. సాధారణంగా చెప్పరు అలాగా. చాలా చోట్ల ఏదైనా ఫిలాసఫీ కోర్సులు చదివి ఉంటే అప్పుడు చెప్తారేమో అలాగా, బట్ అంతవరకు చెప్పరు ఇలాగా. సో ఒక ఆర్గ్యుమెంటేటివ్ రైటింగ్ స్టైల్లో ఉంటుంది. ఆ రైటింగ్ స్టైల్ని కొంచెము మనము జాగ్రత్తగా పట్టుకోవాల్సి. జాగ్రత్తగా పట్టుకుంటే మీరు రిలీజ్ చేయడం మొదలు పెడతారు
ఆ స్టైల్ ఆఫ్ రైటింగ్, ఆ స్టైల్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్షన్ ని చాలా చక్కగా రిలీజ్ చేస్తారు. సో కొంచెం ఓపిక్గా నాతో పాటుగా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను సాధ్యమైనంత వరకు సింప్లిఫై చేసి చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, సరే, నిన్న మొదలు పెట్టాము. అత్ర చ దృష్ట్వా తు పాండవానీకం ఇత్యారభ్య యావత్ నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః ఇత్యేతదంతః. అంటే 1వ అధ్యాయంలో 2వ శ్లోకంలో దృష్ట్వా తు పాండవానీకం అనే శ్లోకంతో మొదలైంది. అక్కడి నుంచి దీని ముందు శ్లోకం 9వ శ్లోకం వరకు అక్కడ ఫైనల్లీ అర్జునుడు గోవిందం నయోత్స్య, నేను ఈ యుద్ధం చేయను అని, తూష్ణీం బభూవ అని సైలెంట్ అయిపోయాడు. అక్కడ వరకు ఉన్నటువంటి 56 శ్లోకాలు, 56 55 శ్లోకాలు ఉన్నాయి. అవన్నీ ఎందుకు ఏం చెప్పారు అందులో అంటే, అందులో ఒక విషయాన్ని సమ్మరైజ్ చేశారు. ఏమిటది? ప్రాణినాం శోకమోహాది సంసార బీజభూత దోషోద్భవ కారణ ప్రదర్శనార్థత్వేన వ్యాఖ్యేయ గ్రంథః. ఏమిటి వ్యాఖ్యానం చేశారు ఆ మొదటి సెక్షన్ లో? మానవులందరికీ కూడా సాధారణంగా శోకము మోహము మొదలగునవి ఉంటాయి. శోకము మోహము అనేవి ఉంటాయి. శోకము అంటే దుఃఖము, మోహము అంటే కన్ఫ్యూజన్. దుఃఖము కన్ఫ్యూజన్ ఉంటాయి లైఫ్ లో. ఈ దుఃఖము కన్ఫ్యూజను సంసారమునకు బీజములు. ఈ దుఃఖము కన్ఫ్యూజన్ సంసారానికి కారణాలు. సంసారం అనగానేమి చెప్పబోతున్నారు, ఇక్కడే వస్తుంది. ఇక్కడ ముందుకెళ్తే వాక్యాల్లో వస్తుంది డిస్కషన్, ఎక్స్ప్లెనేషన్. సంసారం అనగా నాన్ స్టాప్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సుఖము అండ్ దుఃఖము. ఈ సుఖము దుఃఖం యొక్క సైకిల్ నడుస్తూ ఉంటుంది, దానికి సంసారం అని పేరు. షార్ట్ టర్మ్ లో, ఒక జీవిత కాలంలో వ్యవధిలో సుఖము దుఃఖము సుఖము దుఃఖము సుఖము దుఃఖము నడుస్తూ ఉంటాయి మనిషి జీవితంలో. లాంగ్ టర్మ్ వ్యూలో జన్మ మరణము జన్మ మరణము జన్మ మరణము అని సైకిల్ నడుస్తూ ఉంటుంది. ఈ జన్మ మరణములు సైకిల్, విత్ ఇన్ దట్ సైకిల్ సుఖ దుఃఖముల సైకిల్, దానికి సంసారము అని పేరు. ఈ సైకిల్ అలా నాన్ స్టాప్ గా తిరుగుతూ ఉంటుంది. సో శోకమోహాది సంసార బీజభూత దోషోద్భవ కారణం. ఈ దోషమునకు కారణము, ఉద్భవ కారణం ఏమిటి? అయితే దుఃఖము, కన్ఫ్యూజన్, తద్వారా సంసారము. అంటే ఈ జన్మ మరణములనే పెద్ద సైకిల్, విత్ ఇన్ ద సైకిల్ సుఖ దుఃఖములనే సైకిల్స్. ఈ దోషమునకు కారణం ఏమిటి అన్నది ప్రదర్శించడానికి ముందు అధ్యాయము చెప్పబడి ఉన్నది. సో అదే అక్కడ ప్రకరణము యుద్ధమే అయినప్పటికీ కూడా, అది యుద్ధమే కాదు, అర్జునుడు చెప్తున్నటువంటి ధర్మ అధర్మముల యొక్క కన్ఫ్యూజన్. ఇది చేయాలా వద్దా, నేను ఇది చేస్తే బాగుంటుందా చేయకపోతే బాగుంటుందా, ఇలా చేస్తే ఈ దుఃఖం కనిపిస్తోంది, అలా చేస్తే ఆ దుఃఖం కనిపిస్తోంది అన్నటువంటి ఈ తర్జన పర్జన ఏదైతే ఉందో అది ప్రతిరోజు మన జీవితంలో జరుగుతూనే ఉంటుంది ఏదో ఒక విషయంలో. సో ఆ కన్ఫ్యూజన్ ద్వారా వచ్చే దుఃఖము, ఆ దుఃఖము కన్ఫ్యూజన్ వలన వచ్చే ఈ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మూల కారణం ఏమిటి, అది ప్రదర్శించడానికి చెప్పినటువంటి గ్రంథము. అది మొదటి వాక్యం, అది చూసాం నేను. ఇప్పుడు ఈ వాక్యము, ఈ ఫస్ట్ వాక్యము, దీన్ని సంగ్రహమైనటువంటి వాక్యము అంటాం. అంటే ఈ పారాగ్రాఫ్ లో చెప్పబోతున్న దానికి ఓపెనింగ్ సెంటెన్స్ ఇది ఆల్మోస్ట్ లైక్ ద క్లెయిమ్ ఆఫ్ ద పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ లో ఏం చెప్తున్నాను అంటే, ప్రాణినాం శోకమోహాది సంసార బీజభూత దోషోద్భవ కారణ ప్రదర్శనార్థత్వేన వ్యాఖ్యేయ గ్రంథ. ముందు చెప్పిన చాప్టర్ అంతా ఇది ఆబ్జెక్టివ్. ఈ ఆబ్జెక్టివ్ ని దృష్టిలో పెట్టుకుని చెప్పారు. ఎలాగా అన్న మనసులో మనకు పూర్తిగా అర్థం కాలేగా, అంత పెద్ద సమస్త పదం ఉంది. శోక మోహ ఆది సంసార బీజభూత దోష ఉద్భవ కారణ ప్రదర్శనార్థత్వేన అని ఎంత పెద్ద సమస్త పదం ఉంది. ఆ సమస్త పదం పూర్తిగా మరి అర్థం కాలేదు కదా, ఏమిటి, ఎందుకు అలా అంటున్నారు అని ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకి వివరణ తర్వాత పారాగ్రాఫ్ అంతా కూడా. తథాహి చదువుతామండి. తథాహి అర్జునేన రాజ్యగురు పుత్ర మిత్ర సుహృత్ స్వజన సంబంధి బాంధవేషు
అంటే అర్జునునికి రాజ్యము, గురువు, పుత్రులు, మిత్రులు, సుహృత్తులు, స్నేహితులు, స్వజనులు, సంబంధి బాంధవేషు మొదలగు సంబంధ బాంధవ్యాలయందు ఆ సంబంధ బాంధవ్యములలో అర్జునునికి ఏదో ఒక దోషం కనిపిస్తోంది. అర్జునుడు ఆలోచనలో దోషం ఉన్నది. ఏమిటది? అహం ఏషాం, నేను వీళ్ళవాడిని. అహం ఏషాం, నేను వీళ్లకు చెందిన వాడిని. మమ ఏతే, రెండవది వీళ్ళందరూ నా వాళ్ళు. అహమేషాం మమ ఏతే, నేను వీళ్ళవాడిని, వీళ్ళు నా వాళ్ళు. మమ ఏతే ఇత్యేవం భ్రాంతి ప్రత్యయ నిమిత్త స్నేహ విచ్ఛేదాది నిమిత్తౌ ఆత్మనః శోకమోహౌ ప్రదర్శితౌ. సో అర్జునునికి శోకము ఎక్కడి నుంచి వస్తున్నది? వీళ్ళందరూ నా వాళ్ళు, నేను వీళ్ళ వాడిని అనేటటువంటి ఇత్యేవం అనే విధములో ఉన్నటువంటి భ్రాంతి ప్రత్యయ నిమిత్త స్నేహ విచ్ఛేదాది నిమిత్తం. సో నేను వీళ్ళ వాడు, వీళ్ళు నా వాళ్ళు అనే ఒక భ్రాంతి కలుగుతున్నది. అంటే ఆయన ఏమంటున్నారంటే, నేను నాది, అహంకారము మమకారము. నేను అనేది అహంకారం, నాది అనేటటువంటిది మమకారము. సో మనిషికి ఆలోచనలో సాధారణంగా ఈ నేను నాది అనే ఒక సర్కిల్ ఉంటుంది. నేను నాది అనే ఒక పరిచ్ఛేదము ఉంటుంది. ఒక నేను నాది అనే ఒక కాన్సెప్ట్ తో నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని అనుకుంటాడు మనిషి. ఆ ఇండివిజువల్ ఐడెంటిటీ నేను నాది అన్న డెఫినేషన్ తో ఉంటుంది. ఆ ఇండివిజువల్ నేనెవరిని, నేను ఫలానా, ఓకే, నాది ఫలానా, ఇదంతా నాది, నేను ఫలానా వ్యక్తిని, నేను ఇంత చదువుకున్నాను, నేను ఇంత ఉద్యోగం చేస్తున్నాను, ఆర్ నేను ఇంత ధనాన్ని దాన్ని సంపాదించాను, ఇంత పేరు ప్రతిష్టలను సంపాదించాను, ఈ ఈ కుటుంబము, ఈ ఇల్లు, ఈ కారు, ఈ సంపద, ఇదంతా నాది అనేటటువంటి ఒక ఐడియా ఉంటుంది మనసులో. ఆ ఐడియానే మనని సెపరేట్ చేస్తుంది భగవంతుడి నుంచి. అంతటా వ్యాపించి ఉన్న భగవంతుడు మరి నా ఎక్స్పీరియన్స్ లోకి ఎందుకు రాడు అంటే, నేను మనసులో నిర్ణయించి కూర్చున్నాను, నేను ఫలానా, నాది ఫలానా అనేటటువంటి అహంకార మమకారములు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. నేనే నా ఐడియా, నా మనసులో ఉన్నటువంటి ఐడియాని ఫామ్ చేసుకున్నాను. అంతేనే కానీ అది వాస్తవం కాదు. ఇప్పుడు నిజంగా ఈ శరీరం నాదే అన్న ప్రశ్న వచ్చింది అనుకోండి, ఈ శరీరము నిజంగా నాది అంటారా? ఈ శరీరం ఎక్కడి నుంచి పుట్టింది? ఈ శరీరము పంచమహాభూతముల నుంచి పుట్టింది, పృథివీ నుంచి పుట్టింది. ఈ శరీరం పృథివీ తత్వము శరీరంలో ఉన్నది. ఈ పృథివీ, ఈ వాయువు తత్వము, ఈ నీరు, ఈ ఆకాశము అవే ఉన్నాయిగా ఈ శరీరంలో. అయితే నా శరీరంలో ఉన్న ఆకాశానికి, శరీరం బయట ఉన్న ఆకాశానికి ఏమైనా తేడా ఉందంటారా? లేదు. కానీ ఇక్కడ ఈ బౌండరీలో ఉన్న ఆకాశాన్ని ఇది నా శరీరము అని నేను డిఫైన్ చేసి కూర్చున్నాను. నిజంగా ఆలోచిస్తే బయట ఉన్న ఆకాశానికి, లోపల ఉన్న ఆకాశానికి ఏమీ తేడా లేదు. బయట ఉన్న పృథ్వీ తత్వానికి, శరీరంలో ఉన్న పృథ్వీ తత్వానికి ఏమైనా తేడా ఉందంటారా? ఆలోచించవలసినటువంటి ప్రశ్న. బౌండరీ ఉందంటారా? ఈ బౌండరీతో బయట ఉన్న పృథ్వీ ఆగిపోయింది, ఈ బౌండరీ లోపల ఉన్నది నా శరీరంలో ఉన్న పృథ్వీ. బౌండరీ ఉందంటారా? లేదు. మనము ఆలోచించి పెట్టుకున్నాం బౌండరీ. ఎక్కడి నుంచి వచ్చింది బౌండరీ? మన ఆలోచన నుంచి వచ్చింది. అది వాస్తవమైనది కాదు. అందుకని నేను నాది అన్న ఆలోచన భ్రాంతి అంటున్నారు ఆయన. సో అహంకారము మమకారము అనే ఒక భ్రాంతి, అది భ్రాంతి ప్రత్యయం. ఆ భ్రాంతి ప్రత్యయం నుంచి పుడుతోంది ఈ శోకం. ఎందుకు? నా శరీరము, ఈ శరీరానికి గాయం తగులుతుందేమో, నాది, వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళకి దుఃఖము, గాయము ఏర్పడుతుందేమో ఈ యుద్ధంలో అనేటటువంటి శోకం వస్తుంది. చూడండి, నేను నాది అన్న డెఫినేషన్ నుంచి శోకం బయలుదేరుతుంది. అది చెప్తున్నారు. సో అహం
ఏషాం నేను వీళ్ళవాడను, మమ ఏతే వీళ్ళందరూ నా వాళ్ళు అనేటటువంటి భ్రాంతి ప్రత్యయం నిమిత్త స్నేహ విచ్ఛేదాది నిమిత్తవు ఆత్మనః శోకమోహం. నేను నాది అన్న దాంతో ఉండే స్నేహము, ఆ స్నేహము నుంచి విడిపోవుట అనేటటువంటి ఐడియా, ఆ ఐడియాతో ఈ శోకము మోహము పుడుతున్నాయి అని అహంకార మమకారములు శోకమోహములకు కారణము అని చెప్తున్నారు అక్కడ. సో మనిషికి శోకము దుఃఖము ఉన్నది లైఫ్ లో, ఆ దుఃఖమునకు కారణము అహంకారము మమకారము అని చెప్తున్నారు. ఆ అహంకారము మమకారము భ్రాంతి, అంటే అహంకార మమకారమునకు మూల కారణము అవిద్య ఆర్ అజ్ఞానం. చూడండి ఎంత చక్కటి లాజికల్ ప్రతిపాదన. మనిషికి అజ్ఞానము ఉంటుంది. ఏమిటా అజ్ఞానము? ఆ అజ్ఞానము ఏ ఫామ్ లో ఉంటుంది? నేను ఫలానా, నాది ఫలానా అనేటటువంటి ఐడియాతో ఉంటుంది. అహంకార మమకారములు రూపముగా ఉంటుంది మన జీవితంలో అజ్ఞానం. ఆ అహంకార మమకారముల నుంచి శోకము పుడుతుంది. ఎందుకంటే నేను ఫలానా, నాది ఫలానా అనే ఐడియాకి ఎక్కడ డిస్టర్బెన్స్ కలుగుతుందో అనేటటువంటి ఆలోచనతో దుఃఖము కన్ఫ్యూజన్ బయలుదేరుతాయి. ఈ దుఃఖము కన్ఫ్యూజన్ వల్ల సుఖ దుఃఖముల యొక్క ప్రవాహము, ఆ సుఖ దుఃఖముల యొక్క ప్రవాహం వల్ల లార్జర్ టైం స్కేల్లో జన్మ మరణముల యొక్క ప్రవాహము నడుస్తూ ఉంటుంది. సో సంసారము అనే దోషమునకు శోకమోహము కారణము, శోకమోహములకు అహంకార మమకారములు కారణము, అహంకార మమకారములకు అజ్ఞానము కారణము. ఇంత విషయము చక్కగా ఆ సెంటెన్స్ లో ఏమర్చబడి ఉన్నది. సో ఆత్మనః శోకమోహౌ ప్రదర్శితో అని రెండో చాప్టర్కి వచ్చేసరికి అర్జునుడు అన్నాడు అదే విషయాన్ని. కథం భీష్మ మహాం సంఖ్యే, ఈ భీష్ముణ్ణి ద్రోణుణ్ణి నేను ఈ యుద్ధములో ఏ విధంగా ఎదిరించేదయ్యా అని వాపోయినాడు. సో ఇత్యాది ఇది శోకమోహములు ఈ విధంగా ప్రదర్శించబడినాయి. ముందు జరిగిన అధ్యాయంలో మనుషులకు ఉండే శోకమోహములకు కారణము ఈ విధముగా ప్రదర్శన చేయబడినది. ఈ విధముగా ముందు శ్లోకాల్లో మనకి ఇండైరెక్ట్ గా చెప్పబడినది. ఆ ప్రాసెస్ అంతా చెప్పారు. అదే ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే ఏమవుతుంది? ఈ శోకమోహాలు ఉంటే ఏమిటి నష్టం? చూడండి మనిషి యొక్క జీవితాన్ని చాలా చక్కగా అక్కడ ఆయన అనలైజ్ చేస్తున్నారు. సో అజ్ఞానము, అహంకార మమకారములు, దాని వలన శోకము మోహము జీవితంలో. అయితే ఈ శోకము మోహము ఉంటే ఏమిటి జరుగుతుంది? ఏమిటి ప్రాబ్లం అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నెక్స్ట్ వాక్యంలో. చదువుదాము. శోకమోహాభ్యాం హి అభిభూత వివేక జ్ఞానః స్వత ఏవ క్షత్రధర్మే యుద్ధే ప్రవృత్తోపి తస్మాత్ యుద్ధాత్ ఉపరరామ పరధర్మంచ భిక్షాజీవనాదికం కర్తుం ప్రవవృతే. సో అయితే మానవుడు జీవితంలో ఈ శోకమోహాల వల్ల ఏం జరుగుతుంది అంటే ఒక మౌలికమైనటువంటి దోషము పుడుతుంది. ఏమిటి? శోకమోహాభ్యాం హి. ఈ శోకమోహములు అంటే మన ఆలోచనలో దుఃఖము కన్ఫ్యూజన్ ఉన్నాయనుకోండి, శోకము మోహము తో నిండిపోయినటువంటి మనస్సుతో ఆలోచిస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? అభిభూత వివేక జ్ఞాన, వివేక జ్ఞానము నశించిపోతుంది. ఈ శోకము మోహము ఆ వివేకాన్ని, డిస్క్రిమినేషన్ ఉంటుంది. మనకి న్యాచురల్ గా మనము కొంచెం కామ్ గా ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటే ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, నా డ్యూటీ ఏమిటి, నా డ్యూటీ ఏది కాదు అనేటటువంటి వివేకము చాలా చక్కగా తెలుస్తూ ఉంటుంది. కానీ ఈ దుఃఖము కన్ఫ్యూజన్ బయలుదేరే అనుకోండి మనసులో, ఆ వివేకము చెడిపోతుంది. ఆ వివేకము ఈ దుఃఖము ఈ కన్ఫ్యూజన్ చేత ఆవరింపబడుతుంది. దుఃఖము ఈ కన్ఫ్యూజన్ వివేకాన్ని ఓవర్టేక్ చేసేస్తాయి, కప్పిపుచ్చేస్తాయి. వివేకము పోతుంది లైఫ్ లో. అదే అంటున్నారు శోకమోహాభ్యాం, శోకమోహముల వలన అభిభూత ఆర్ శోకమోహముల చేత
తృతీయ బహువచనం. శోకమోహముల చేత అభిభూత వివేక జ్ఞాన. అభిభూత అంటే ఆవరింపబడినటువంటి ఆర్ తొక్కివేయబడినటువంటి వివేక జ్ఞానము. దానివల్ల ఏం జరుగుతుంది? స్వతః ఏవ క్షత్రధర్మే యుద్ధే ప్రవృత్తరోపి తస్మాత్ యుద్ధాత్ ఉపరామ. అర్జునుడు అర్జునుడు కాంటెక్స్ట్ లో చెప్తున్నారు, మనం మన మన జీవితానికి అన్వయించుకోవచ్చు ఆ వాక్యాన్ని. అర్జునుడు క్షత్రియుడు. క్షత్రియుని యొక్క డ్యూటీ, క్షత్రధర్మము అంటే ఏంటి? క్షత్రియుని యొక్క కర్తవ్యము ఏమిటి? ధర్మయుద్ధం చేయుట, ధర్మాన్ని నిలబెట్టుట యుద్ధం చేసి, అధర్మాన్ని ఓడించుట అనేది క్షత్రియుని యొక్క కర్తవ్యము. కర్తవ్యమైనటువంటి క్షత్రియ ధర్మమునందు ప్రవృత్తి అంటే నందు ఆ క్షత్రియ ధర్మమును నిర్వహించుటకు వచ్చినప్పటికీ కూడా తెలుసుకునే కదా వచ్చాడు అర్జునుడు. తన క్షత్రియుడని తెలుసు, చాలా యోగ్యత కలిగి, అందులోనూ చాలా యోగ్యత ఉన్నటువంటి క్షత్రియుడు ఎంతో ఆలోచించి ఎన్నో ప్రయత్నాలు చేసి యుద్ధాన్ని ఆపడానికి, అప్పటికి ఫైనల్లీ వాళ్ళు యుద్ధం ఇంకా మనం ఆపలేము, ఇదే ధర్మము, మనం చేయాల్సింది కరెక్ట్ అని ఒక డెసిషన్కి వచ్చి అప్పుడు యుద్ధరంగానికి వచ్చారు. వచ్చినప్పటికీ కూడా ఈ శోకమోహముల వలన పోయినటువంటి వివేకము కారణంగా యుద్ధాత్ ఉపరామ, నేను యుద్ధం చేయనంటున్నాడు. మన డ్యూటీ, మన లైఫ్ లో కూడా ఇలాగే ఉంటుంది. ఈ దుఃఖము, ఈ కన్ఫ్యూజన్ బయలుదేరినప్పుడు మనకి క్లియర్ గా నా డ్యూటీ ఇది, నా స్వధర్మం ఇది. నేను గృహస్థుని, ఫర్ ఎగ్జాంపుల్, గృహస్థు ఉంటాడు. ఆ గృహస్థుకి తన ఇల్లు, తన ఉద్యోగము, తనకి ఇంట్లో ఉన్నటువంటి బాధ్యతలు నిర్వహించుకొనుట స్వధర్మం అని తెలుస్తూ ఉంటుంది. కానీ గృహస్థి యొక్క స్వధర్మాలు ఏ విధంగా ఉంటాయి? తన 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 కుటుంబాన్ని పోషించుట, తనకి చేతనైనంత వరకు సమాజానికి సేవ చేయుట, అంతే. ఆ విధంగానే ఉంటాయి గృహస్థు ధర్మాలు. తన వాళ్ళని చూసుకోవాలి, సమాజానికి ఎంత మంచి చేయగలుగుతామో అంత మంచి చేయాలి. ఈ విధంగా ఉంటాయి గృహస్థు యొక్క ధర్మాలు. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ అర్జునుడికి క్షత్రియ ధర్మం ఉన్నది. కానీ శోకమోహముల చేత అపహరించబడినటువంటి వివేకము పోయింది లైఫ్ లో. పోతే ఏమవుతుంది? తన కర్తవ్యం ఏమిటో అది చేయడం మానేస్తారు. ఏది మన కర్తవ్యమో అది మనం చేయడం మానేస్తాం. మన జీవితంలో మనము జాగ్రత్తగా పరిశీలిస్తే ఎప్పుడెప్పుడైతే మన కర్తవ్యం చేయలేదో లైఫ్ లో, ఏ విషయంలో అయినా సరే, మనము పలానా టైంలో నా కర్తవ్యాన్ని నేను చేయలేకపోయాను అన్న ఉదాహరణ ఉంటే మీ జీవితంలో మీరు పరిశీలించి చూసుకుంటే, ఆ రోజు కర్తవ్యం చేయకపోవడానికి కారణము ఈ శోకమోహముల చేత అపహరించబడినటువంటి వివేక జ్ఞానము. అది చెప్తున్నారు. అర్జునుడి విషయంలో ఇదే జరుగుతోంది. సాధారణంగా అందరి జీవితాల్లోనూ ఈ విధంగానే జరుగుతుంది. ఎప్పుడెప్పుడైతే మనం చేయాల్సిన కర్తవ్యం క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది, ఇది నా కర్తవ్యము అని, కానీ అది చేయడం ఎందుకు అంటే దానికి కారణము శోకమోహముల చేత అపహరింపబడినటువంటి వివేక జ్ఞానము దానికి కారణము. పైగా స్వధర్మాన్ని వదిలేయడం. స్వధర్మము అంటే తన కర్తవ్యం ఏదైతే ఉందో, కర్తవ్యము ఏ విధంగా డిసైడ్ అయింది? దాని స్వధర్మము అని ఎందుకంటున్నారంటే మనిషి యొక్క ఫ్యామిలీ స్టేజ్ అండ్ మనిషి యొక్క సోషల్ కాంటెక్స్ట్ ని బట్టి వర్ణ ఆశ్రమ పద్ధతి అని ఒకటి చెప్పారు పెద్దలు. ఆ వర్ణము ఆశ్రమానికి సంబంధించినటువంటి కర్తవ్యాలు ఉంటాయి. చాలా చక్కటి డెఫినేషన్. చాలా జాగ్రత్తగా మనం ఆ డెఫినేషన్ ని పరిశీలిస్తే, ఆ స్పిరిట్, అందులో ఉన్న స్పిరిట్ ని పట్టుకుంటే వర్ణాశ్రమంలో, సో దాన్ని బట్టి స్వధర్మము అనేది ఉంటుంది. చాలా చక్కని ఆలోచన అది. కానీ ఆ స్వధర్మాన్ని వదిలేయడమే కాదు, ఇంకోటి కూడా చేస్తారు. పరధర్మంచ భిక్షాజీవనాధికం కర్తుం పరవృతే. ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు? తన క్షత్రియ ధర్మమైనటువంటి యుద్ధాన్ని వదిలేసి, ఎందుకు వదిలేస్తున్నాడు? శోకమోహముల చేత అపహరింపబడినటువంటి వివేక జ్ఞానం కారణముగా క్షత్రియ ధర్మమును, తన స్వధర్మమైన క్షత్రియ ధర్మమును వదిలేసి పరధర్మమైనటువంటి భిక్షా జీవనం చేస్తానంటున్నాడు. ఈ యుద్ధం నాకు ఎందుకయ్యా, నా యోత్స్య ఎత్తు గోవింద అని నేను వెళ్ళిపోయి సన్యాసం తీసుకుని భిక్ష అడుక్కుని బతికేస్తాను, దాంతో అయిపోతుంది నా జీవితం అనుకుంటున్నాడు. అందరూ కూడా ఇలాగే చేస్తారు. వాళ్ళు చేయవలసినటువంటి
కర్తవ్యం ఏదైతే ఉందో ఆ కర్తవ్యాన్ని విడిచిపెట్టి పరధర్మము ఏది అయితే చేయుటకు అప్పుడు అవసరం లేదో దాన్ని చేయుటకు పూనుకుంటారు. ఈ విధంగా మనుషులు అర్జునుడు ఈ కారణంగా తన క్షత్రియ ధర్మమును వదిలేద్దాం అనుకుంటున్నాడు. అదే మనందరి జీవితాలకి కూడా అప్లై అవుతుంది అని నెక్స్ట్ వాక్యంలో చెప్తున్నారు. అక్కడ అర్జునుడి విషయంలో చెప్పారు, శోకమోహముల చేత అపహరింపబడినటువంటి వివేక జ్ఞానము ఆ కారణముగా స్వయంగా తన క్షత్రియ ధర్మాన్ని వదిలేసి పరధర్మమైనటువంటి సన్యాసి ధర్మాన్ని పుచ్చుకుందాం అనుకుంటున్నాడు అర్జునుడు అని. ఇదే అందరికీ కూడా వర్తిస్తుంది అన్నది వచ్చే వాక్యంలో చెప్తున్నారు. చదువుదాము. తథాచ సర్వప్రాణిన శోక మోహాది దోషావిష్ట చేతసాం శోకమోహాది దోషావిష్ట చేతసాం స్వభావతః ఏవ స్వధర్మ పరిత్యాగః ప్రతిషిద్ధ సేవా చ స్యాత్. నేను ఎంత చక్కగా ఆ విషయాన్ని మనిషి జీవితంలో ఉండేటటువంటి దోషాన్ని చాలా చక్కగా అనలైజ్ చేసి చెప్తున్నారు. సో అజ్ఞానము కారణం వస్తుంది, ఇంకా దీనికి అజ్ఞానము కారణము అని రాబోతోంది నెక్స్ట్ సెంటెన్స్ లో. అజ్ఞానము వలన అహంకార మమకారములతో కూడుకున్నటువంటి ఆలోచన, నేను ఫలానా, నాది ఫలానా అనే ఆలోచనకు భంగము కలుగుతుందేమో అన్న భయము నుంచి శోకము మోహము పుడతాయి. ఆ శోకము మోహము వలన వివేక జ్ఞానము నశిస్తుంది. నశించిన వివేక జ్ఞానము వలన మనిషి తన స్వధర్మము అంటే తన కర్తవ్యం ఏదైతే ఉంటుందో అది చేయడం మానేసి పరధర్మాన్ని అంటే వేరే ప్రతిషిద్ధ సేవ అంటే ఏది చేయకూడదో అది చేయడానికి ఆ టైంలో ఆ కాంటెక్స్ట్ లో చేయక్కర్లేనటువంటి అది చేయకూడనటువంటి పనులు చేయుట మొదలు పెడతారు. ఏది చేయాలో అది చెయ్యరు, ఏది చేయకూడదో అది చేస్తారు. దీనికి మూల కారణము శోకమోహాది దోష ఆవిష్ట చేతసం. ఎందుకంటే మనస్సు శోకము మోహము అనే దోషములతో అపహరించబడినది. ఆ మనస్సు నిండా కూడా శోకము మోహము దుఃఖము కన్ఫ్యూజన్ అనేటటువంటి దోషము నిండిపోయి ఉన్నది మనసులో. అందుకని సరిగ్గా క్లియర్ గా కనిపించదు. ఆలోచనలో క్లారిటీ తగ్గుతుంది, వివేకము పోయి స్వధర్మ పరిత్యాగ పరధర్మ ఆర్ ప్రతిషిద్ధ సేవా చ స్యాత్. మనిషి యొక్క జీవితమును చాలా చక్కగా ఎంత వివేక పూర్వకముగా దాన్ని వివేకముతో కూడుకున్నటువంటి ఒక పరిశీలన. సో ఇంకా చెప్తున్నారు. అయితే ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఈ శోకమోహములతో నిండిపోయిన మనస్సు కారణముగా స్వధర్మ పరిత్యాగము పరధర్మ అనుష్ఠానము అనే ఒక దోషము నడుస్తుంది. అది ఒక కేటగిరీ. ఓకే, స్వధర్మాన్ని వదిలేలేదండి, స్వధర్మం చేసేవాళ్ళు కూడా ఉంటారు. అందరూ వాళ్ళ డ్యూటీని వదిలేసేయట్లేదు కదా జీవితంలో. అందరము మనం చేయాల్సిన డ్యూటీలు చేస్తూనే ఉన్నాం. సో మరి ఇంకొక చిన్న దోషం కూడా ఉన్నది. ఒక కేటగిరీ స్వధర్మాన్ని వదిలేయడం, ఆప్షన్ ఏ, స్వధర్మాన్ని వదిలేసి పరధర్మాన్ని ఏది చేయకూడదో అది చేస్తున్నారు. రెండు, మరి చేస్తున్న వాళ్ళ సంగతి ఏంటి? అందరూ అలా చేయట్లేదు కదా. అన్ని కాంటెక్స్ట్ లోనే అలా చేయట్లేదు కదా, కరెక్టే. కానీ అందులో కూడా దోషం ఉన్నది, అది చెప్తున్నారు నెక్స్ట్ వాక్యంలో. స్వధర్మే ప్రవృత్తానామపి తేషాం వాంగ్మన కాయాదీనాం ప్రవృత్తి ఫలాభిసంధి పూర్వక ఏవ సాహంకారాచ భవతి. అయితే స్వధర్మము అనుష్ఠించే వాళ్ళు చేయాల్సిన డ్యూటీలు చేస్తున్నారు, చక్కగానే చేస్తున్నారు డ్యూటీ. చాలా మంది ఉంటారు అలా చేసేవాళ్ళు, మనందరము కూడా చాలా వరకు అలా చేసిన వాళ్ళమే. స్వధర్మే ప్రవృత్తానామపి, స్వధర్మము యొక్క అనుష్ఠానం చేస్తున్నారు అంటే వాళ్ళ కర్తవ్యం ఏదో చేస్తున్నారు. చేసే వాళ్ళల్లో కూడా చిన్న దోషం ఉన్నది. ఏంటది? తేషాం, వాళ్ళ యొక్క
వాంగ్ మనః కాయాదీనాం, వాక్కు మనస్సు శరీరము యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుంది? ఫలాభిసంధి పూర్వక ఏవా, ఫలము మీద ఆసక్తితో కూడుకుని ఉంటుంది. ప్లస్ సాహచ సాహంకార భవతి, అహంకారముతో కూడుకుని ఉంటుంది. అహంకారము అంటే తెలుగులో నెగిటివ్ అహంకారం లాగా దురహంకారం కాదు. అహంకారము అంటే అహం కర్త, నేను కర్తను, నేను చేస్తున్నాను అన్నటువంటి భావం ఏదైతే ఉంటుందో దానికి అహంకారము అని పేరు. అహం కరోతి ఇది అహంకార, అంటే నేను కర్తను, ఐఎమ్ ద డూవర్. అది తప్పు, ఐడియా రాంగ్ అంటున్నారు. ఆ రాంగ్ ఐడియాతో స్వధర్మ అనుష్ఠానం ఉంటుంది. ఆ రాంగ్ ఐడియా కారణంగా ఇంకో దోషం కూడా ఉంటుంది. నేను కర్తనైతే భోక్తను కూడా నేనే, నేను చేస్తున్న వాడినైతే ఆ ఫలాన్ని అనుభవించే వాడిని కూడా నేనే. సో ఆ ఫలము మీద ఆసక్తి ఉంటుంది. కానీ మొదట్లో ఏం చెప్తున్నారు? ఫలం మర్చిపోయి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని చేయమని చెప్తున్నారు పని. కానీ స్వధర్మం అనుష్ఠించే వాళ్ళందరిలోనూ కూడా చాలా మటుకు ఇది మనందరి జీవితంలోనూ పరిశీలిస్తే అందరి జీవితంలోనూ ఉంటుంది ఈ ప్రాబ్లం. స్వధర్మే ప్రవృత్తానాం అపి, స్వధర్మమే చేస్తున్నాం. మన డ్యూటీ మన ఆలోచించి చక్కగా మన జీవితంలో డ్యూటీ ఏమిటి అన్నది పరిశీలించి తెలుసుకుని చక్కగా చేస్తున్నాం, ఒక కమిట్మెంట్ తో చేస్తున్నాం, బానే ఉంది. కానీ అలా చేస్తున్న వాళ్ళల్లో కూడా ఒక దోషము ఉంటుంది సాధారణంగా. ఏమిటది? ఫలాభిసంధి పూర్వక ఏవా, ఫలము మీద ఆసక్తితో స్వధర్మానుష్ఠానం చేయడం అనేది ఉంటుంది. పైగా సహంకారాచ భవతి, అహంకారంతో కూడా కూడుకుని ఉంటుంది. అహంకారంతో అంటే మౌలికముగా అహంకారం అంటే నేను కర్తను అనేటటువంటి ఐడియా. సో నేను కర్త అనే ఐడియాతో ఉంటుంది. తద్వారా ఫలము మీద ఆసక్తితో కూడుకుని ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకొంచెం ఉంది, అది మనం గురువారం నాడు చదువుతాం. నెక్స్ట్ వాక్యాలు మొదటి అశోచ్యానన్వశోచ్యత్వానికి వచ్చినటువంటి మొట్టమొదటి ఇంట్రడక్షన్ చాలా చక్కని. అసలు అర్జునుడు వీళ్ళందరినీ చంపడం ఎందుకు వచ్చింది నాకు, నేను యుద్ధం చేయనయ్యా అంటే, ఈయన అశోచ్యానన్వశోచ్యత్వం అంటూ మొదలు పెడుతున్నాడు కృష్ణుడు. శోకింపదగిన వాటి గురించి శోకిస్తున్నావు, పండితుడు వలె మాట్లాడుతున్నావు గాని, ప్రజ్ఞావంతుడు వలె మాట్లాడుతున్నావు గాని ప్రజ్ఞ లేదు నీకు, పాండిత్యము కూడా లేదు. ఎందుకంటే పండితులు మరణించిన వారి విషయంలోనూ బ్రతికున్న వారి విషయంలోనూ కూడా దుఃఖించరు అని మొదలుపెట్టాడు ఇన్స్ట్రక్షన్. చూడండి ఎంత విలక్షణంగా ఉందో. నేను యుద్ధం చేయనయ్యా బాబు అంటుంటే ఆయన ఇన్స్ట్రక్షన్ ఇలా మొదలవుతుంది. ఎందుకు ఇలా మొదలవ్వాల్సి వస్తుంది ఇన్స్ట్రక్షన్? ఎందుకు ఆత్మజ్ఞానంతో ఇన్స్ట్రక్షన్ మొదలవుతున్నది అని మనకు అర్థం కావాలి కదా. నేను యుద్ధం చేయనయ్యా మహాప్రభు అంటే ఆయన ఆత్మజ్ఞానం చెప్తున్నాడు, ఆత్మజ్ఞానం యొక్క డిస్కషన్ చేస్తున్నాడు. మొదట్లో డైరెక్ట్ గా ఫస్ట్ 20 శ్లోకాలు ఆత్మజ్ఞానం యొక్క బోధ. ఫస్ట్ రెండో 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం దాకా మొత్తం ఆ 20 శ్లోకాలు కూడా ఆత్మజ్ఞానము యొక్క సమరీ. డైరెక్ట్ అప్ ఫ్రంట్ ఆత్మజ్ఞానం యొక్క సమరీ చెప్తున్నాడు. చూడండి, నేను యుద్ధం చేయను, నాకు దుఃఖం వస్తోంది యుద్ధం తలుచుకుంటే. ఎందుకు అలా చేస్తున్నాడు శ్రీకృష్ణుడు? పరమాత్మ ఆ విధంగా ఎందుకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు అని మనకు అర్థం కావాలి కదా. అందుకని అది అర్థం చేసుకుంది. కానీ ఈయన ఈ కాంటెక్స్ట్, ఈ పారాగ్రాఫ్ లో చాలా చక్కగా ఈ కాంటెక్స్ట్ ని ప్రతిపాదిస్తున్నారు. సో ఆల్మోస్ట్ సో స్వధర్మము శోకమోహముల చేత అపహరించబడిన. సో ఇంకొకసారి మనము లాజిక్ ని ఫాలో అయితే మనిషికి అజ్ఞానం మూల కారణం. అజ్ఞానం వలన అహంకారము, మమకారము. అహంకారం అంటే నేను ఫలానా, ఇది నాది అనేటువంటి ఐడియా. ఆ ఐడియాకి భంగము కలుగుతుందేమో అని శోకము, మోహము, కన్ఫ్యూజను, దుఃఖము బయలుదేరుతాయి. ఆ శోకము మోహము వలన వివేక జ్ఞానము నశిస్తుంది. వివేక జ్ఞానం నశించుట వలన అంటే డిస్క్రిమినేషన్ పోతుంది ఆలోచనలో. అది పోవుట వలన ఏది చేయాలో అది చేయరు. ఒక దోషము, స్వధర్మాన్ని వదిలివేసి పరధర్మము చేయాలనుకోవడం, అనవసరమైన పనులు చేయాలనుకోవడం. 2, కర్తవ్యాన్ని అనుష్ఠిస్తున్నప్పటికీ కూడా అందరూ అలా చేయకపోవచ్చు, కర్తవ్యాన్ని చేస్తూ ఉండొచ్చు. కర్తవ్యము చేసే వాళ్ళల్లో కూడా ఆ కర్తవ్యాన్ని ఫలాభిసంధి పూర్విక అంటే ఫలము మీద ఆసక్తితో చేయుట, లేదా అహంకారం, నేను కర్తను అనే భావంతో చేయుట అనే దోషము పుడుతున్నది. సో దీనికి రిజల్యూషన్ ఏమిటి అనేది నెక్స్ట్ వాక్యంలో ఉంది. అది మనం గురువారం నాడు చూద్దాం. చూడండి ఎంత చక్కటి
ఒక చక్కగా రాసుకుంటే ఒక ఫ్లో చార్ట్ కింద రాసుకోవచ్చు. అజ్ఞానము, తద్వారా అహంకార మమకారములు, తద్వారా శోకము మోహము, తద్వారా వివేకము నశించుట, తద్వారా ఐదర్ స్వధర్మాన్ని వదిలేసి పరధర్మాన్ని, డ్యూటీ వదిలేసి డ్యూటీ కానిదాన్ని చేయుట, వారు చేస్తున్న డ్యూటీలో ఫలమును ఆశించుట, నేను కర్తను అనే భావంతో చేయుట. అక్కడ దాకా వచ్చింది ఫ్లో. అయితే ఇక దీని ప్రాబ్లం స్టేట్మెంట్ ప్రజెంట్ చేశారు చక్కగా. మరి దీనికి రిజల్యూషన్ ఏమిటి అన్నది మనం గురువారం నాడు చదువుదాం. చదివి అప్పుడు ఇది 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 రెజల్యూషన్ కాబట్టి బోధ అశోచ్యానన్న అశోచస్త్వం అనే శ్లోకంతో మొదలవుతోంది అని ఆ శ్లోకంకు చక్కని అవతారిక. ఇక్కడతో ఆపి వచ్చే గురువారం నాడు కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.